వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ముందుగా మీకు వచ్చేస్తాయి. బ్లౌజ్కి నెక్ని స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కట్ చేసుకున్న క్రాస్ పీస్లన్నింటినీ జాయిన్ చేసుకోవాలి. మనకి దాదాపుగా నెక్కి క్రాస్ పీసులను జాయిన్ చేసుకోవాలి అంటే మొత్తం ఒకటే పీస్లో రాదు, చిన్న చిన్న పీసులు మాత్రమే మనకి వచ్చేస్తాయి లైనింగ్ పీస్లో. కాబట్టి ఫస్ట్ మనం ఈ చిన్న పీసులన్నింటినీ క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకుంటే మనకి నెక్ రౌండ్ నీట్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న పీసుల్ని ఒక పీస్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి, రెండో పీస్ని ఇలా అడ్డంగా పెట్టుకోవాలి. రెండు పీసుల్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్కి క్రాస్గా మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టు వేసేసుకుంటే ఈ జాయింట్ దగ్గర కూడా మనకి క్లాత్ మందంగా రాకుండా ఉంటుంది. ఫస్ట్ ఇలా క్రాస్గా కుట్టు వేసేసుకుందాము. ఇలా క్రాస్గా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకోవాలి, పైవైపునకు తీసుకొని రఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదా, మొత్తం పీసు స్ట్రైట్గా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ని జాయిన్ చేయాలి అనుకుంటే ఈ పీస్ మనకి ఇలా అడ్డంగా ఉంది కదా, ఇంకొక పీస్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని సేమ్ అలానే క్రాస్గా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి నెక్ కోసం ఎంత అయితే పీస్ అవసరం అవుతుందో ఆ పీస్ని మొత్తాన్ని ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పీసులన్నింటినీ కలిపి స్ట్రైట్గా ఒక పీస్ని చేసేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్లో ఈ నెక్ వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ చివరి నుండి స్టార్ట్ చేసుకోవాలి. చివరి నుండి స్టార్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి ఉండాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి కరెక్ట్గా మనకి ఈ మిషన్ పాదంలో తెలుస్తుంది. రెండు వైపులా ఉంటుంది కదా ఈ పాదం, ఒక వైపున మనకి ఎంతైతే ఉంటుందో ఈ పాదం అంత మాత్రమే ఖర్చు ఉండేలా చూసుకోవాలి. మనకి ఇదిగోండి సుమారుగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంత ఖర్చు ఉండాలి. ఈ ఖర్చు వచ్చేసి మనకి ఇక్కడ ఎంతైతే ఖర్చు స్టార్ట్ చేస్తామో ఈ నెక్ రౌండ్ కుట్టే ప్రతి దగ్గర అదే ఖర్చు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ నెక్ రౌండ్ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలానే మనం ఈ నెక్ పీస్ని కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనకి దాదాపుగా మనం కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే బ్లౌజ్ని ఇలా తీసేసి అంటే కుట్టేటప్పుడు బ్లౌజ్ని ఇలా జరిపేసుకొని కుట్టేస్తాం. బ్లౌజ్ని ఇలా జరిపేసుకొని కుట్టేస్తే మనం ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టినా సరే మొత్తం బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత ఇక్కడ భుజాలు బాగా సాగిపోయి భుజాల దగ్గర జారుతుంది. అలా భుజాల దగ్గర జారకుండా మనకి బ్లౌజ్ మొత్తం నీట్గా వచ్చి ఈ భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ బ్లౌజ్ ఎప్పుడు మనం ఈ బ్లౌజ్ని సాగకుండా చూసుకోవాలి. ఈ బ్లౌజ్ని జరపకుండా మనం కుట్టుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేస్తాం కదా, ఈ ఎక్స్ట్రా పీస్ని మాత్రమే ఇలా రౌండ్ తిప్పుకుంటూ మనం కుట్టు వేసుకోవాలి. అలానే ఈ పీస్ని ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం నెక్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ని ఇలానే పెట్టేసుకొని ఈ పీస్ని ఉన్న ఈ పీస్ కంటే జస్ట్ కొంచెం ఇలా మరీ లూజ్గా కాకుండా కొంచెం ఇలా సాగినట్లుగా పట్టుకొని కుట్టాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం కొంచెంగా సాగినట్లుగా పట్టుకొని కుడితే కనుక మనకి భుజాలు జారే ఛాన్స్ అస్సలు ఉండదు. చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం ఈ నెక్కి పీస్ని ఎలా జాయిన్ చేయాలి అనేది. ఇలా రౌండ్ దగ్గర దాకా వచ్చిన తర్వాత దాదాపుగా అలవాట్లో పొరపాటు ఏం చేస్తామంటే ఈ బ్లౌజ్ని ఇలా మన వైపునకి తిప్పి కుట్టేస్తాం. ఇలా తిప్పి కుడితే కనుక మనకి నెక్ షేప్ అస్సలు పర్ఫెక్ట్గా రాదు. ఇలా ఈ బ్లౌజ్ని తిప్పకుండా బ్లౌజ్ని ఇట్లానే స్ట్రైట్గా ఉంచుకొని ఈ క్రాస్ పీస్ని మాత్రమే తిప్పుకొని మనం పాదంని జస్ట్ ఇలా పైకని బ్లౌజ్ని రౌండ్ తిప్పుకొని మనం మిగిలిన ఈ రౌండ్ మొత్తం కుట్టు వేసేసుకోవాలి.
ఈ విధంగా చివరి వరకు కుట్టిన తర్వాత ఈ చివరన ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచుని క్లాత్ను ఉంచేసి కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని మరలా ఇలా బ్లౌజ్ లోపల వైపునకి ఫోల్డ్ చేసి చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం ఈ క్రాస్ పీస్ని ఎంత నీట్గా జాయింట్ చేసాము అనే దాని మీదనే మనకి ఈ భుజాలు జారుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా జాయింట్ చేసుకున్నాము అంటే ఇక మనకి బ్లౌజ్లో ఎక్కడ భుజాలు జారే అవకాశం లేకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్లు పెట్టేసుకోవాలి. అదేవిధంగా మనకి మొత్తం బ్లౌజ్ కరెక్ట్గా రావాలి, ఈ షేప్ నీట్గా ఉండాలి అంటే చెప్పాను కదా, కరెక్ట్గా ఈ ఖర్చు ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఒకటే లెంత్లో ఉండాలి ఖర్చు. ఇలా చూసుకొని మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఖర్చుని ఇలా పై వైపునకు పెట్టుకోవాలి. పై వైపునకు పెట్టుకొని ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఈ అంచుని లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ ఖర్చు ఎంతైతే ఉందో ఈ ఖర్చుకు సరిపడా పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పై వైపున లైనింగ్ పీస్ని జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ కుట్టు పై వైపున లైనింగ్ పీస్ పై వైపున కుట్టు పడేలా మనం చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి లైనింగ్ పీస్కి మరీ ఇలా చివరికి పడితే కనుక మనకి మొత్తం ఈ హెమ్మింగ్ చేసుకునేటప్పుడు అంత రౌండ్ నీట్గా రాదు. అందుకోసం దాదాపుగా ఈ కుట్టుకి పక్కనే మనం కుట్టు వేసుకునేలా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం నెక్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ లోపల ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇలా కనుక ఈ చిన్న టిప్స్ను పాటించి మనం నెక్ పీస్ని జాయిన్ చేసినట్లయితే మనకి భుజాలు జారే అవకాశం అస్సలు ఉండదు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఈ నెక్ దగ్గర వచ్చేస్తుంది మనకి. ఓకే, ఈ వీడియో నచ్చిందా మీకు? దాదాపుగా బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనం కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.